శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 12 జనవరి నుండి 18 జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ యొక్క వారంలో మనకు అత్యంత స్థితి అంటే ఈ యొక్క వారంలో మనకు ఎంతో శోభాయమానంగా జరిగేటువంటి పండుగ సంక్రాంతి. ఆ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మరియు అదేవిధంగా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కూడా మీకు జీవితంలో పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది. అంటే ఉత్తరాయణ కాలంలోకి ఎప్పుడైతే మకరంలోకి సంక్రమణం జరిగితే అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. రవి యొక్క మార్పు అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఇటువంటి ద్వాదశ రాశుల వారిలో ఎటువంటి ఫలితాన్ని మార్చబోతున్నది అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని కుంభంలో కొనసాగుతున్నాడు, శుక్రుడితో కలిసి. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు మనం చూసినట్లయితే వృషభంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా మిగతా గ్రహస్థితి రవి బుధుడు యొక్క కలయిక 14వ తారీఖు జరగబోతుంది. అది జరుగుతున్నది మకరంలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక రాశి వారికి మనం మేషరాశి వారికి గమనించినట్లయితే రాజ్యస్థానాల్లోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రవి ఎప్పుడైతే రాజ్యస్థానాల్లోకి రాబోతున్నాడో 14వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 14వ తారీఖు, ఎందుకంటే 14వ తారీఖును రవి మకరంలోకి ప్రవేశించబోతున్నాడు. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీ యొక్క స్థితిని మెరుగుపరుచుకోవటానికి, మీ యొక్క కంట్రోల్ను నిలుపుకోవటానికి ఎక్కువగా మీరు చేసేటువంటి కృషిలో ముందడుగు పడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ఇప్పటిదాకా ముందుకు జరగనటువంటి ఫైల్స్ తెలిసిన వారి ద్వారా, బంధువర్గం ద్వారా సహాయం తీసుకునైనా సరే ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తారు. మన వల్ల కానప్పుడు వేరే వాళ్ళ సహాయం తీసుకోవడంలో తప్పు లేదు అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో నూతన పోకడలను అందిపుచ్చుకోవాలని చెప్పి అనుకుంటారు. విద్యా వ్యాపారం ఏదైతే ఉందో, స్కూల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి వారు ముందుకు తీసుకెళ్ళాలి, కొత్త పొరబడిని సృష్టించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బంధువులు, స్నేహితులతో గడపటం, మానసిక ఉల్లాసాన్ని పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఉద్యోగ వేటలో ఒక అడుగు బంధువుల సహాయం ద్వారా అయినా సరే మీరు చేస్తున్నటువంటి మీ యొక్క కృషికి గుర్తింపు పొంది 10 మంది మిమ్మల్ని పొగడటం, మీరు చేసేటువంటి ఉద్యోగం 10 మంది వ్యాపారంగానే ఏదైతే ఉందో 10 మంది కీర్తించడం మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి ఆరోగ్యపరంగా రికవరీ బాగుంటుంది. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి రాస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండగలుగుతాయి. అనుకున్న దానికన్నా కష్టపడి చదవగలుగుతారు. 1 గంట ఎక్కువ చదివైనా సరే అనుకున్నటువంటి మార్కు సాధించాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారపరంగా కూడా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు, కొత్త బిజినెస్లు ఆరంభించడానికి బంధువుల సహాయం మరియు అదేవిధంగా కొత్త అవకాశాలు కలిసి రావటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. రాశివారు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా మోసపూరితమైనటువంటి సమాజం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆ తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం. కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. రాశివారికి కుజుడు చతుర్థంలో నీచత్వం పొందినప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం వల్లగా అటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్పబడింది అన్నమాట. పాపగ్రహం చతుర్థంలో నీచత్వం పట్టినప్పుడు
కాబట్టి ఆ విషయంలో ఈ యొక్క రాశివారు ఈ యొక్క పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో, ఆఫీసెస్లో కానీ లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేస్లో ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు. దానిలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కొన్నిసార్లు భేదాభిప్రాయాలు అనేవి ఎక్కువగా అవుతాయి. మనుషుల మధ్య భేదాభిప్రాయాలు జరగడం అనేది సర్వసాధారణంగా మీరు భావిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, వివాహ జీవితంలోనూ ఈ భేదాభిప్రాయాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామికి ఎక్కువగా మీరు తన యొక్క అభిప్రాయానికి ఎక్కువగా విలువివ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు జరగడానికి ముఖ్య కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. భూ సంబంధితమైనటువంటి విషయాలు, లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. పోలీస్ స్టేషన్, పంచాయతీల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. కాకపోతే ఏదో ఒక మానసికమైనటువంటి చింత, ఒకే విషయానికి ఎక్కువసార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఒక విషయానికి ఒక చోటకి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి 4 సార్లు వెళ్ళి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జన్మరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది జనరల్గా ఎవరికైనా సరే. పోలీస్ స్టేషన్ పంచాయతీల్లో, మధ్యవర్తి పంచాయతీల్లో ఎప్పటి నుంచో సాల్వ్ అవ్వనటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా సరే 10 మంది తెలిసిన వారి ద్వారా, తెలిసిన వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నవారి ద్వారా వాళ్ళ కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఎలాగైనా సరే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలని, పాస్బుక్లు కానీ లేకపోతే భూ సెటిల్మెంట్స్ కానీ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగిన విధంగానే ముందుకు వెళ్తుంది. రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది మానసికంగా కలిచివేసే విధంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచించగలుగుతారు. సంపాదించిన డబ్బులు ఎక్కువ పాళ్ళు మళ్ళీ అధికమైనటువంటి ఖర్చు పెట్టడం అనేది అర్థం కానటువంటి విషయం. సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం ఏదో విధంగా ఖర్చు పెడుతున్నాను, ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బు నాకు కుటుంబానికి ఖర్చు పెడుతున్నాను అని చెప్పి మీకు మీరే సర్ది చెప్పుకోగలుగుతారు. ఉద్యోగపరంగా సానుకూలంగా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అన్వేషణలు, నూతన వ్యాపార అన్వేషణ మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వారంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు, వారు బాగా రాణించడానికి ఎక్కువగా అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అనుకున్న విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. స్త్రీ సంబంధితమైన విషయాల్లో వాదోపవాదాలకి పోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చెప్పేటువంటి నోరు ఒకటైనప్పటికీ వినేటువంటి చెవులు 4 ఉంటాయి కాబట్టి ఆ 4 విధాలుగా అర్థం చేసుకునే విధంగా తప్పు జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు మీరే సొంతగా చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. చెవులు మనం చెప్పేటువంటి మాట 4 చెవుల్లో పడినప్పుడు 4 మాటలుగా మారుతూ ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఆ విషయాన్ని మీరు తగ్గించడం కోసం ఏదైనా విషయం చెప్పాలి అంటే నేనే చెప్తాను, వేరే వాళ్ళకైనా సరే నువ్వు చెప్పొద్దు అనే విషయాన్ని ముందుగానే చెప్పగలుగుతారు. మిస్అండర్స్టాండింగ్స్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో రవి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మంచి కెరియర్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు మన సంక్రాంతి 14వ తారీఖున ఉత్తరాయణ పుణ్యకాలంలోకి రవి రాబోతున్నాడు. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలోకి రవిని పూజించడమే మనకు హైందవ ధర్మంలో ఎక్కువగా మూల బిందువుగా ఉంటుంది. రవి అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యారాధన చేయటం, సూర్యాష్టకాన్ని పఠించడం, ఇవన్నీ మనకు ఎప్పుడో మన పురాతన కాలం నుంచి మనకు పెద్దలు చెప్తున్నటువంటివి. ఆ యొక్క పరిహారం చేసుకోండి. ప్రతిరోజు తిలకాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం ఈ రాశి వారికి ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితంలో పురోభివృద్ధి దిశగానే జరుగుతూ ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో ఈ వారం గడపగలుగుతారు. సంక్రాంతి సందర్భాల్లో సంక్రాంతిని ప్రశాంతంగా జరుపుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. బంధువులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడిపి మానసిక ప్రశాంతత పొందగలుగుతారు.
ఈ రాశి వారికి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వారితో మనం అన్ని విషయాలు చెప్తున్నాం, కానీ వారు ఎటువంటి వారు అనే విషయాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి. మీ మీద ఊర్లో దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారు ఎవరో కాదు, తెలిసినటువంటి వారే, మన పక్కన ఉన్నటువంటి వారే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అంటే మీ పక్కనే ఉంటూ ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఊర్లో మీ గురించే చెడుగానే చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి ఖర్చు విషయంలోనూ కొంచెం ప్రభావం కలిగినటువంటి వారంగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు విషయంలోనూ ఆరోగ్య పరంగాను జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ఆలోచనలో ఎక్కువగా పడుతూ ఉంటారు. మనకు వయసు అయిపోతుంది కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా అని చెప్పి ఆలోచన ఉంటుంది. కెరీర్ పరంగా ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొత్త ఉద్యోగంలోకి మారితే కానీ నా యొక్క వాల్యూ వీళ్ళకి తెలియదు, నేను పడుతున్నటువంటి కష్టం గుడ్డి చాకరీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా పనిభారం పెడుతున్నారు. ఇక్కడ ఉద్యోగం అనేసి వేరే చోటుకి వెళ్ళటం కానీ ట్రాన్స్ఫర్స్ కానీ జరిగితే కానీ మానసిక ప్రశాంతత పొందలేను ఆలోచన అనేది చుట్టుముడుతూ ఉంటుంది. ఆలోచన గురించి ఎక్కువగా ఆలోచించగలుగుతారు. ఈ వారం ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. నోరు మంచిదైతే ఊరు మంచిదో అవుతుంది అనే విషయానికి విరుద్ధంగా జరుగుతుంటుంది. మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే మన పక్కన ఉన్నటువంటి వారు కూడా మనకు 24 గంటల్లో మనల్ని నిందించేటువంటి వారైతే మనం ఏమి చేయలేం అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీకు ఎక్కడో దూరంగా జరుగుతున్నటువంటి విషయాల్లో, మనకు తెలియనటువంటి విషయాల్లో, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చదు. స్త్రీ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బాదులాటలకి, డిబేట్లకి ఇది మంచి సమయం కాదు అని చెప్పి మీరు నిర్ణయిస్తారు. మనకెందుకు అని చెప్పి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని గోచరిస్తున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కుజగ్రహ మంత్రజాపాన్ని చేయటం, అదేవిధంగా రవిగ్రహ మంత్రజాపాన్ని చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 14వ తారీఖున మనకు సూర్యుడికి యొక్క మార్పుని ప్రతిబింబించేదే ఈ యొక్క సంక్రాంతి. ఈ యొక్క సంక్రాంతి రోజు మనకు పురాణాల నుంచి కూడా చెప్తుంది ఏంటంటే సూర్యభగవానుడు అత్యంత శక్తివంతమైనటువంటి వాడుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. మనకు ఈ యొక్క సూర్యుడిని పూజించే విధానంలో ఈ యొక్క సంక్రాంతిలో మనకు పొంగలి చేయటం కానీ, లేకుండా ఉంటే అరుణపారాయణం చేయటం కానీ ఇవనేవి శాస్త్రోక్తంగా మనకు జరుగుతున్నటువంటివి. ఆ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే సరిపోతుంది. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం ఇటువంటివి చేసుకోండి. సంక్రాంతి మీ అందరికీ కొత్త అవకాశాలు, ఆశలు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క స్థితిరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కొత్త ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వారు సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలి, తప్పేం లేదు అని చెప్పి ఆలోచిస్తారు. దాని తగినట్టుగానే ముందడుగు పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు కొంచెం వెంటాడుతూ ఉంటుంది. మిమ్మల్ని మీకు అనవసరం లేనటువంటి విషయంలో మిమ్మల్ని లాగాలి అని చెప్పి 10 మంది నిర్ణయిస్తారు. మీరు ఆ విషయాన్ని గమనించగలుగుతారు. మీకు అవసరం లేనటువంటి విషయం, దీనిలో నేను అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధతగా పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కోపాన్ని, తాపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు అధికమైనటువంటి కోపం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే మీకు పొందగలుగుతారో వాటిని మీరే మీ చేతుల దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ
ఒకటే మాట మీద ఉన్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారికి ఈ యొక్క కోపము, దాని తర్వాత ఈ వైవాహిక జీవితంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోపతాపాలను పక్కన పెట్టేసి ప్రేమను ఎక్కువగా పెంపొందించుకున్నట్లయితే కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా జరిగేటువంటి ఒక బండిలాగా జరుగుతూ ఉంటుందనే విషయాన్ని గమనించగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు విషయాలను కంట్రోల్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో వెడతగినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, భూ సంబంధితమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలనుకుంటారు. అలా బ్రేక్ చేయడానికి మీరు శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తారు. పోలీస్ పంచాయతీలు, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల గురించి మీరు ప్రయత్నం చేయనటువంటి ఇష్యూ అని ఉండదు. కానీ అవి ముందుకు జరగనటువంటి పరిస్థితి, మీకు అగమ్య గోచరంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకని నేను ఇంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీటిలో ముందుకు జరగట్లేదు అనే ఆలోచనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం గ్రహస్థితిలో జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత సానుకూలంగా లేడు ఈ రాశి వారికి. మరి అదే విధంగా విద్యా సంబంధితమైన విషయాలు, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలను, ప్రయాణ సంబంధితమైన విషయాలను తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణంలో సానుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాబోతున్నటువంటి పండుగలో, సంక్రాంతి పండుగలో బంధువులతో, స్నేహితులతో గడపటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది మీకు. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ యొక్క సంక్రాంతి రోజున ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అనేది చూద్దాం. సంక్రాంతి రోజున సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అంటే ఒక పళ్ళాన్ని పెట్టుకొని నీటిని తీసుకొని ఎక్కడైతే మనకు సూర్యుడు మీ ఇంట్లోకి వస్తూ ఉంటాడో అక్కడ మీరు 3 సార్లు మీ యొక్క దోసిడితో అర్ఘ్యాన్ని సమర్పించి, మరియు అదేవిధంగా ఎర్రటి సింధూరం కానీ లేకపోతే ఎర్రటి బొట్టును కానీ పెట్టుకోండి. మరియు అదేవిధంగా సూర్యాస్తకాన్ని అంటే ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం ఎక్కడైతే పడుతూ ఉంటుందో అక్కడ సూర్యాస్తకంతో మీరు ఎర్రటి పూలతో పూజించినట్లయితే కెరియర్ పరంగా అడ్వాన్స్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుని యొక్క కృప కలిగినప్పుడు మనకేంటంటే సత్సంతానం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో గాను సక్సెస్ఫుల్ కెరియర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 14వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీ పేరు నిలబెట్టుకోవాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ముందడుగు పడుతుంది. మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించగలుగుతుంది. ఇది 10 మందిలో గుర్తింపబడడం, 10 మందిలో మీరు చేస్తున్నటువంటి పనికి అప్రిషియేట్ చేయగలుగుతారు. మీ యొక్క ఉన్నతాధికారులు, మీ పైన పనిచేస్తున్నటువంటి వారి యొక్క మరణాలను పొందగలిగినటువంటి అవకాశం అనేది రాశి వారికి ఉంది. చేస్తున్నటువంటి పనితో పాటు ఉద్యోగ ప్రయత్నాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల్లో అన్వేషణ అనేది తీవ్రతరం చేయగలుగుతారు. ఉద్యోగం మారాలి లేకపోతే వ్యాపారంలో కొత్త ఒరవడిని అందుకుంటేనే జీవితంలో నేను ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళగలుగుతానని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా రాగలుగుతుంది. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు చేస్తున్నటువంటి ఎవరైతే గ్రూప్స్, ప్రిలిమ్స్ కానీ, సివిల్స్ కానీ వీటి గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు. 14వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి, సింహరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఒరవడి సృష్టించారని చెప్పి భాగస్వాములని ఒప్పించి కొత్త బిజినెస్ ఆరంభించారని చెప్పి నిర్ణయించుకుంటారు. ఖర్చు విషయంలో ఖర్చుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అర్థం కానటువంటి పరిస్థితి. మీరు చేస్తున్నటువంటి మంచి పనికి మీకు చెడుని ఆపాదించేటువంటి వారు చుట్టూ ఉంటారని చెప్పి మీరు నమ్ముతారు. నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా మీరే పనిచేయనట్టుగా 10 మందిలో మీ యొక్క పేరుని చెడగొట్టడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోతున్నటువంటి సంక్రాంతితో కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు. కుటుంబంలో 10 మంది అందరూ కలిసి ఉండాలి అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. మీ కుటుంబంలో వారు కూడా మీరు చెప్పినటువంటి విషయాన్ని ఆమోదించటం, మరి అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పనికి ఒక మంచి గుర్తింపు పొందడం అనేది పూర్తి మీకు మానసికంగా కూడా 10 మందిలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి 10 మందిలో కీర్తించడం కానీ, లేకపోతే మీ యొక్క నడవడికని
గుర్తించడం కానీ మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఉద్యోగపరంగాను రాజకీయ పరంగాను ఒకప్పటి పూర్వ వైభవాన్ని అందుకోవాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మాట్లాడే ప్రతి విషయాన్ని చాలా కంట్రోల్గా మాట్లాడతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యారాధన చేయటం, మరియు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఎవరైతే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడి యొక్క రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క పరమ పావనమైనటువంటి జనవరి 14వ తారీఖున సంక్రాంతి రోజున ఎర్రటి పూలతో స్వామివారిని సూర్యనారాయణ స్వామి పూజించడం అనేది ఎక్కువగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కెరీర్ పరంగా ఎవరైనా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలన్నా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందాలన్నా సరే ఇటువంటి పరిహారం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ముందు జరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్ని ముందుకు జరపాలి అని చెప్పి ఆలోచించుకుంటారు. దానికి ఎవరైనా సరే ఒప్పించి 10 మందిని కూర్చోబెట్టేసి మధ్యవర్తి పంచాయతీలు పెట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. కోర్టు సంబంధితమైన లావాదేవీల్లో, వైవాహిక జీవితంలో, పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో బయటికి కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు కూడా ఇటువంటి ప్రయత్నం చేయటం మొదలవుతుంది. వాటిలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ వారం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని కష్ట నష్టాలు ఎదురవడానికి గోచరిస్తూ ఉన్నది. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి రాశివారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, జీవిత భాగస్వామితో పరపత్యాల విషయంలో కానీ 1-2 సార్లు మాట సంప్రదింపుల ద్వారా కొన్ని విషయాలు చెప్పి మానసికంగా దగ్గర అవ్వాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. శుక్రుడు అత్యంత సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షష్టమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది రాశివారికి. లాభస్థానాల్లో కుజగ్రహ సంచారం, ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశివారికి. వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. అభివృద్ధి పరంగా జీవితం ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఖర్చు అలాగా ఉంటూనే ఉంటుంది అని చెప్పి మీరు భావిస్తారు. 14వ తారీఖున రవి యొక్క సంచారం స్టార్ట్ అవుతుంది. రవి యొక్క సంచారం చతుర్థ నుంచి పంచమంలోకి మారినప్పుడు ఖర్చు విషయంలో పిల్లల గురించి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మా పిల్లలకి మీద ఖర్చు పెడుతున్నాను, వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను సంపాదించేటువంటి డబ్బు వారి గురించే కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన ఏం లేదు అని చెప్పి మీకు మీరు సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి. పిల్లలు సెటిల్ అయితే చాలు, వారి యొక్క సంతోషాన్ని మీ కళలో మీకు కనపడుతూ ఉంటుంది. వారు ఎలాగైనా సరే వాళ్ళ జీవితంలో సాధించేటువంటి విజయాలు నాకు మంచి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి అని చెప్పి మీరు భావిస్తారు. దాని తగినటువంటి విషయాన్నే జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతానం ఎదుగుదల, పురోభివృద్ధి, మానసికమైనటువంటి ఆనందాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో 10 మంది సహాయం, మీరు వెళ్తున్నటువంటి దారి మంచిది, కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని కొనియాడడం జరుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఒక ముందడుగు పడటం అనేది ఒక మంచి విషయంగా మీరు భావిస్తారు. పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది ఈ రాబోతున్నటువంటి 14వ తారీఖున సంక్రాంతి జరుగుతున్నది. సంక్రాంతిలో మనకు సూర్యనారాయణ స్వామి ప్రతిరూపమైనటువంటి రవి, ఆ రవిని పూజించాల్సినటువంటి విధానంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామి కానీ అక్కడ మహావిష్ణువు యొక్క చిత్రపటం కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే ఆ యొక్క చిత్రపటానికి కానీ లేకుండా ఉంటే వెంకటేశ్వర స్వామికి కానీ పూజ చేయొచ్చు. ఎందుకంటే మహావిష్ణు స్వరూపాలే కాబట్టి
సూర్యనారాయణ స్వామికి ఎర్రటి పూలతో పూజించినట్లయితే ఉదయాన్నే మరియు అదేవిధంగా సూర్యుడికి ఎదురుగా నుంచొని 3 సార్లు తర్పణాన్ని వదలగలిగితే మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయగలిగితే, ఎందుకంటే రవి యొక్క స్థితి బాగున్నప్పుడే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు ఎవరైనా సరే. కెరీర్ పరంగా సక్సెస్ అవ్వాలి అంటే మీ జాతకంలో రవి బాగుండాలి, లేకపోతే రవికి సంబంధితమైనటువంటి పరిహారం అన్న మనం చేయాలన్నమాట. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముందడుగు పడుతుంది. విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాలు, దూర ప్రాంత విద్య గురించి ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా విదేశీ ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పి కొన్ని ఆలోచనలు మొదలవడం జరుగుతుంటుంది. అబ్రాడ్లో ఉన్నటువంటి వారికి బంధువులతో సంప్రదింపులు జరిపి వారి యొక్క సహాయం తీసుకునే సరే మనం విదేశం అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన పొందడం జరుగుతుంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. 14వ తారీఖు నుండి రవి యొక్క సంచారం ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాలు బాగానే ఉన్నప్పటికీ, మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగంలో మనకు సరైనటువంటి గుర్తింపు రాలేకపోతున్నది. ఎవరో ఒకరు అడ్డంకిగా మనకు సృష్టిస్తున్నారు. మనల్ని ముందు పెట్టి వెనకాల నుంచి మమ్మల్ని తోయటం అని జరుగుతుంది అని చెప్పి భావిస్తారు. ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని బాగా వారికి అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారు. ఉద్యోగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనే మనకి కొత్త ఉద్యోగంలో మార్పు అయితేనే మనం లైఫ్లో పైకి వెళ్ళగలుగుతాం అని చెప్పి ఒక ఆలోచన పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, విదేశాన్ని ప్రయత్న విషయాల్లో కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రాశి వారికి. దానికి తగినట్టుగానే 10 మందితో సంప్రదింపులు జరిపి ముందుకు పోవాలి లైఫ్లో అని చెప్పి ఆలోచిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త పరిచయాలు మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది కలిసి వచ్చే విషయంగా గోచరిస్తూ ఉన్నది. కాంటాక్ట్సే జీవితానికి మూలాధారం. నాకు పరిచయాలు నన్ను జీవితంలో ఎప్పటికైనా సరే నేను చేసినటువంటి మంచి నాకు ఎలాగైనా సరే తిరిగి ఉపయోగపడుతుందని చెప్పి భావించగలుగుతారు. దాని తగిన విధంగానే ముందుకు పడుతూ ఉంటుంది. జీవితంలో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కష్టపడి చదివేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారికి ఇటువంటి నష్టం కలగదు అని చెప్పి జరిగేటువంటి విషయాలు మీరు కళ్ళారా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కష్టపడి చదివి ఉన్నా సరే ముందుగా షార్ట్కట్స్లో వచ్చినటువంటి వారు ఎక్కువ రోజులు నిలబడలేరు అనేటువంటి విషయాలు మీకు కళ్ళ ఎదురుగా కనపడుతూ ఉంటాయి. వాటిని మీరు నమ్మగలుగుతారు. ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చతుర్థంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది కొంచెం ఆరోగ్యపరంగాను ఖర్చు పరంగాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి అంటే రవి యొక్క సంచారం అనేది చతుర్థంలోకి జరుగుతున్నది. ప్రతి మనిషి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలి అంటే రవి యొక్క స్థితి అనేది చాలా ముఖ్యం. మనకు హిందూ ధర్మమే వచ్చినప్పటికీ సూర్యుడి యొక్క స్థితిని బట్టే నిర్ణయించబడుతూ ఉంటుంది. అందుకనే మనకు సూర్య సిద్ధాంతం అని చెప్పి ఒకటి కూడా ఉందన్నమాట. అంటే సూర్యుడి యొక్క గమనాన్ని ఏ విధంగా ప్రామాణికంగా ఉంటుందో మన శాస్త్రంలో మనం చెప్పచ్చు. ఈ యొక్క 14వ తారీఖున ప్రతి ఒక్కరూ ఎర్రటి పూలతో సూర్యనారాయణ స్వామిని పూజించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం నుండి యాక్చువల్గా ఈ రాశి వారికి బాగుంటుంది. దానికి కారణం రవి యొక్క సంచారం 14వ తారీఖున మార్పు జరుగుతున్నది అన్నమాట. అంటే 14వ తారీఖు ముందు వరకు ధనస్థానంలో ఉన్నటువంటి రవి తృతీయంలోకి మారినప్పుడు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఖర్చు విషయంలో మొదటి 14వ తారీఖు వరకు కూడా కొంచెం ఎక్కువగా ఖర్చు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 14వ తారీఖు వరకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయలను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీ వర్షన్ మీరు మాట్లాడడం అనేది కరెక్టే, కానీ వారి యొక్క వర్షన్ కూడా వినటం అనేది కూడా ఒక ముఖ్యం. అటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు జరిగినప్పుడు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నాల్లో
సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలోనూ మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది మీరు పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్, విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. వీసా స్టాంపింగ్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరియు అదేవిధంగా ఏవైతే విషయాలు ముందుకు జరగకుండా ఆగిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్గా కానీ అవి వాటిని ఎలాగైనా సరే ముందుకు జరుపుకోవాలని చెప్పేసి సంఘంలో గౌరవము గుర్తింపు కలిగినటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. వాటితో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు మీకు రాబోతున్నటువంటి రోజుల్లో ఉపయోగపడతాయని చెప్పి మీరు పూర్తిగా నమ్మగలుగుతారు. దాని తగిన విధంగానే వచ్చేటప్పటికీ గ్రహస్థితి కూడా దానికి అనుకూలిస్తుంది. 14వ తారీఖు తర్వాత నుండి అంటే సంక్రాంతి తర్వాత నుండి ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పచ్చు. విదేశాన ప్రయత్నాలతో పాటు నూతన వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయిస్తారు. దానికి తగిన విధంగానే గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది పూర్తిగా యోగకారకమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు 14వ తారీఖు నుండి. మరియు అదేవిధంగా గృహం కొనుక్కోవాలి అని చేసేటువంటి ప్రయత్నాలు, వాహనం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉండేటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నానో ముఖ్యంగా వచ్చేటప్పటికి విదేశీయాన ప్రయత్నాలు కానీ గృహం కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఒక ముందడుగు పడుతూ ఉంటుంది. దానికి తగిన విధంగానే ప్రయత్నాలకి మీరు ప్రయత్నం చేయటం, ఒక మంచి సానుకూలమైనటువంటి గృహాన్ని పొందడం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్స్, ప్రిలిమ్స్, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సానుకూలమైనటువంటి స్థితిగానే చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి, గురువు మరియు అదేవిధంగా శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. వడ్డీ వ్యాపారస్తులకి కూడా రాబోతున్నటువంటి 14వ తారీఖు నుండి బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి కూడా రవిగ్రహ సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. 14వ తారీఖు నుంచి రవి అనుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి స్థితిలోకి రాబోతున్నాడు. ఇప్పుడు రవికి ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామికి ఎర్రటి పూలతో పూజ చేసినప్పుడు, అది అర్ఘ్యాన్ని సమర్పించినప్పుడు సంక్రాంతి నిజమైన సంక్రాంతిగా ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క స్థితి బాగున్నప్పుడే జీవితంలో కెరియర్ పరంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా రవి ఉపయోగపడుతూ ఉంటాడన్నమాట. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా జీవితం అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. కానీ ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి ఖర్చు అనేది కొన్నిసార్లు ఎందుకు దుబారా ఖర్చు పెడుతున్నానో అర్థం కానటువంటి పరిస్థితి. ఏదో విషయాలు ఒకటి కొనపై ఇంకోటి కొనటం, మరి దానికి తగినటువంటి అప్పు కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇష్టం లేనటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా బయటికి చెప్పాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు నిర్మోహమాటంగా చెప్పేటువంటి విషయాల్లో చెప్పేటువంటి విధానం అనేది చాలా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. మీరు చెప్పేది ఒక వర్షంలో చెప్పినా సరే ఎదుటి వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మీకు రివర్స్ అయ్యేటువంటి పరిస్థితిని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది వృత్తిపరంగా చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతారు. కాకపోతే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దగ్గరగా ఉండేటువంటి వారు మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి ఒక గ్రూప్ రెడీ అవుతుంది. మీరు చేయనటువంటి పనిని కూడా మీకే ఆపాదించేటువంటి వారు ఇరుగు పొరుగు వాళ్ళే ఉంటారు. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వర సంబంధితమైన విషయాల్లో కానీ శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం కానీ కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకు కోపాన్ని వారి మీద చూపించదు. నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి మీ యొక్క వ్యక్తిత్వం కొన్నిసార్లు మిమ్మల్ని కష్టాలు కూడా నెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది.
ఉద్యోగపరంగా వ్యాపారపరంగా 10 మందిలో మెప్పు పొందగలుగుతారు. మీ యొక్క సామర్థ్యం 10 మంది గుర్తించగలుగుతారు. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ వారి యొక్క ఎదుగుదలలోనూ ఆశించిన దానికన్నా వారి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. మోసపూరితమైనటువంటి మాటలకి ఎక్కువగా లోను కావద్దు అని నిర్ణయించుకుంటారు. ఎదుటివారు చెప్పేటువంటి విషయాన్ని వింటారు, నిర్ణయం తర్వాత తీసుకుందాం అనే ఒక స్వభావంలోకి రాగలుగుతారు. అధికమైనటువంటి పొగడ్తలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మాటలు ఎలాగే చెప్తూ ఉంటారు, కానీ నిజమైనటువంటి విషయాలు వేరు, వాస్తవానికి దగ్గరగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి రాజకీయంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. కానీ దగ్గర ఉన్నటువంటి వారు మీకు కష్టాన్ని కలిగించే విధంగా ఉంటారు. అంటే దగ్గర ఉండేటువంటి వారే మీ గురించి చెడుగా చెప్పటం, మరియు అదేవిధంగా మీకు రావలసినటువంటి కొన్ని అవకాశాలను దూరం చేయటం అనేది మీకే అర్థం కానటువంటి విషయం. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త బ్రాంచ్లు, కొత్త బిజినెస్లు ఆరంభించాలని చెప్పి నిర్ణయాన్ని తీసుకుంటారు. వాటి మీద ఎక్కువగా వర్కౌట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఈ రాశి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు రవిగ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించడం, సంక్రాంతి అనేది ఒక మంచి శుభమైనటువంటి యొక్క రవి యొక్క సంచార రీత్యా ఉత్తరాయణ పుణ్యకాలంలో రవి మార్పు అనేది ఒక మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఇక ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే రాబోతున్నటువంటి జనవరి 14న రవి యొక్క మార్పు జన్మరాశిలోంచి ధనస్థానంలోకి మారుతున్నది. ఈ యొక్క సమయంలో మీరు సూర్యనారాయణ స్వామికి పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, ఎర్రటి పూలతో పూజించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అభివృద్ధి పరంగా జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. కుంభంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణం జరగటం, సంతోషంగా బంధువులతో స్నేహితులతో గడపటం అనేది జరుగుతుంది. జన్మరాశిలోకి ఉత్తరాయణ పుణ్యకాలంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. సంక్రాంతి అనేది శుభ పర్వదినాన్ని బంధువులతో సుఖ సంతోషాలతో గడుపుకోవటం, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం శారీరక శ్రమ అనేది ఉంటుంది, అది గమనించగలుగుతారు. ఖర్చు విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. 10 రూపాయలు సంపాదించాలి అంటే మార్పు చేర్పులు జీవితంలో తథ్యం అని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క మార్పు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. జన్మరాశిలోకి రవి సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఇప్పుడు రవికి కుజుడికి సమసప్తకాలు అయ్యారు. అంటే రవి యొక్క దృష్టి సూర్యుడి మీద పడినప్పుడు, కుజుడి మీద పడినప్పుడు అంటే రవికి కుజుడికి పరస్పర దృష్టి కలుగుతున్నది. ఇది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, కోపతాపాల్లో కానీ మీరు ఏదైనా విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేటువంటి ముక్కుసూటితనంతో కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగత కోపాన్ని తగ్గించుకోవాలి అని కంట్రోల్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విదేశాన ప్రయత్న విషయాల్లో మరే విధంగా దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాలు సంతానం ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారు ఒక మెట్టు ఎదగలుగుతారు. అది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి. సంతానం వారు 10 మందిలో గొప్పగా కీర్తింపబడటం, వారికి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతలు మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. రొటేషన్ బాగుంటుంది. ఇది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఆరంభించాలి అనుకుంటారు. కాకపోతే ఉన్నటువంటి స్థితిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు.
అనవసరమైనటువంటి కోర్టు విషయాలు, అనవసరమైనటువంటి పంచాయతీలకి దూరంగా ఉండాలి అని చెప్పి ఆలోచించుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క నాకు అనవసరం లేనటువంటి మీడియేషన్లకి మరియు అదేవిధంగా మీడియేటర్గా ఉండటానికి, ఈ యొక్క వివాహాల్లో మీడియేటర్గా ఉండటానికి, కోర్టు వ్యవహారాల్లో కానీ పోలీస్ పంచాయతీలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటాను. మీ మనసులో ఉన్నటువంటి విషయాలు 10 మంది చెప్తారు. నా సమయం సరిగా లేదు కాబట్టి నేను దూరంగా ఉంటాను ఈ విషయాలకి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాని తగిన విధంగానే వచ్చేటప్పటికి వారు కూడా మిమ్మల్ని పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్స్కి, రియల్టర్స్కి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు సప్తమంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరియు అదేవిధంగా జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కొన్ని చిన్న పరిహారాలు చేసుకోండి. రవి ఎవరి జాతక రీత్యా అయితే మంచి అనుకూలంగా ఉంటాడో వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కెరియర్ పరంగా బాగుంటుంది. అదేవిధంగా కుజుడు కూడా పరంగా కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కుజుడు రవి ఇద్దరు సరిగా లేరు కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అంటే వివాహం జీవితంలో కానీ వైవాహిక జీవితంలో కానీ స్థిరత్వానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా ముందుకు జరగకుండా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఉంటుంది. కోర్టు విషయాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని పెట్టుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. రవిగ్రహ ఆరాధన చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా వారం ప్రథమంలో అనుకూలంగా ఉంటుంది. 14వ తారీఖు వరకు చేసేటువంటి పనిలో నిబద్ధత అనేది ఉంటుంది. 10 మందిలో మీ యొక్క పేరు ప్రాబల్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. వారి యొక్క పరిచయాలు నాకు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి అని చెప్పి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ రాగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఒక వారంలో కుటుంబంతో గడపటం, ఇక సంక్రాంతి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, 10 మంది పెద్దలతో కూర్చొని తేల్చుకోవాల్సినటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, డైవర్స్ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి వారంగా ఈ వారం గడుస్తుంది. సకల సుఖాలను, సకల భోగాల్ని కలుగుతారు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాడో సకల సుఖాలని, భోగాల్ని ఇవ్వగలుగుతాడు. అంటే కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఈ వారం ఇవ్వగలుగుతాడు. అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. పిల్లల యొక్క ఎదుగుదల, పేరు ప్రఖ్యాతులు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ₹1 దగ్గర ₹10 ఖర్చు అవ్వటం అనేది అర్థం కానటువంటి విషయం. జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, కోపతాపాలు ఉన్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు శోకతృప్త హృదయం అనేది ఉంటుంది. అంటే బాధ కలుగుతూ ఏ ప్రభావం లేకపోయినప్పటికీ కూడా ప్రశాంతంగా కూర్చున్నా సరే కంటి నిండా నీళ్ళు వస్తాయి. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఈ విషయాన్ని గమనించగలుగుతారు. శనికి పరిహారం అనేది కంపల్సరీగా ఈ కుంభరాశి వారు చేసుకోవాలి. మరి అదేవిధంగా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా 14వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ మీ ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి అధికారుల యొక్క ప్రోద్బలం అనేది ఎడిషనల్గా మీకు యాడ్ ఆన్ అవుతుంది. ఇది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత పొందగలుగుతారు. రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి మీకు కుటుంబ సభ్యుల తోడ్పాటు మరియు అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు 10 మందితో
కీర్తింపబడటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. మ్యాథమెటిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఎవరైతే గణితంగా విద్య అభ్యసిస్తున్నారో, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ 10th క్లాస్లో మ్యాథ్స్ కానీ బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఎందుకంటే కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మ్యాథమెటికల్గా మంచి మార్కులు సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. వీటితో పాటు రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో 14వ తారీఖున రవిగ్రహ సంచారం అంత అనుకూలంగా రావట్లేదు కాబట్టి వీరు సూర్యుడికి తర్పణాన్ని అర్ఘ్యాన్ని సమర్పించాలి. అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని ఎర్రటి పుష్పాలతో మరియు అదేవిధంగా గంధంతో పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సూర్యాష్టకాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడే ఆదిదేవుడు కాబట్టి సూర్యుడినే ఎక్కువగా పూజించాలి. మీనరాశి వారికి రాబోతున్నటువంటి వారం రోజులు ఎలా ఉంటుందని చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం రోజులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. రవి అనుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది రవిగ్రహ సంచారం లాభస్థానంలోకి జరగబోతున్నది 14వ తారీఖున. వృత్తిపరంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చు విషయం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి కష్టాన్ని గురి చేసే విధంగా ఉంటుంది. లాభస్థానాల్లో రవిగ్రహ సంచారం జరిగినప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. బంధువర్గంతో ఈ వారం గడపడం జరుగుతుంటుంది. వారితో సుఖ సంతోషాలు పంచుకోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కుటుంబానికే ఖర్చు పెడుతున్నాను, నా పిల్లలకే ఖర్చు పెడుతున్నాను అని చెప్పి ఒక ఆలోచనకి రాగలుగుతారు. పిల్లల ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. వారు ఎదిగి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తే అంతకన్నా నాకు ఇంకేం కావాలి, ఈ ఖర్చు అనేది నేను ఎక్కువగా పట్టించుకోను అని చెప్పి ఒక ఆలోచన రాగలుగుతారు. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో పంచమంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. ఇది ఎప్పుడైతే కుజుడు నీచత్వం పొంది ఉంటాడో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది వ్యాపార పరంగా అయినా సరే, కుటుంబ పరంగా అయినా సరే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కట్టవలసినటువంటి అప్పుల గురించి కొద్ది ఎక్కువగా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాగైనా కట్టగలుగుతాను, ఉద్యోగపరంగా కానీ సంపాదించినటువంటి డబ్బు పిల్లల యొక్క ఎదుగుదల స్థిరత్వానికి కావాలి అని చెప్పి ఆలోచన ఎక్కువగా అవుతుంటుంది. మరియు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మూడ్ స్వింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి కాన్సన్ట్రేట్ చేసి చదవలేనటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క వారం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రవి అనుకూలంగానే ఉన్నాడు. కాకపోతే రాహువు జన్మరాశిలో ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా ఆలోచనలు అనేవి ఎక్కువగా మనసుని ఎక్కువగా పరిభ్రమించే విధంగా ఉంటాయి, ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించగలుగుతారు. రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సుఖమైనటువంటి సంసార జీవితంలో కోసం భార్యాభర్తల అన్యోన్యత అనేది చాలా ముఖ్యం. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఫైనాన్షియల్ రొటేషన్స్ పరంగానూ అనుకూలంగా ఉంటుంది. స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, లాభస్థానంలోకి రాబోతున్నటువంటి రవి పూర్తి యోగకారకులు. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడుతూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెంపొందించుకొని మానసికమైనటువంటి ఆనందంతో కష్టంతో పనిచేయగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో, కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మిగతా విషయాల్లో మీరు అనుకున్నటువంటి విషయం మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, మరియు అదేవిధంగా ఈ రాశివారు సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.